తెనాలిలో మంగళవారం పిడుగుల వర్షం కురిసింది. నందులపేటలో పిడుగుపడి చెట్టు కూలిపోయింది. చెట్టు కూలి ఆటో సహా 2 ద్విచక్ర వాహనాలపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్ష బీభత్సానికి తెనాలి పట్టడం అతలాకుతలమైంది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగుల మోతతో పట్టడం మొత్తం దద్దరిల్లిపోయింది. 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవటంతో పాటు పలుచోట్ల పిడుగులు పడి చెట్లు కూలిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. నందులపేటలో చెట్టుపై పిడుగు పడటంతో ఒక ఆటో సహా 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. నరేంద్రదేవ్ కాలనీలో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ సమీపంలో నివసిస్తున్న రెడ్డి రమణమ్మ, వారి కుటుంబ సభ్యులు ఇళ్ల మధ్యలో ఒక చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు చెట్టు కూలి అక్కడే పార్క్ చేసి ఉన్న ఒక ఆటో సహా 2 ద్విచక్ర వాహనాలపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇటీవలే సుమారుగా 2 లక్షలు వెచ్చించి ఆటో తీసుకున్నామని, ఇప్పుడు ఆటో సహా ద్విచక్ర వాహనాలు ధ్వంసం కావడంతో తమ బ్రతుకు తెరువు పోయిందని రెడ్డి గోపి ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా పిడుగుపడి చెట్టు కూలి ఈ ప్రాంతమంతా భయానకంగా ఉందని అధికారులు స్పందించి వెంటనే తొలగించాలని కాలనీవాసి రెడ్డి రమణమ్మ కోరారు. నరేంద్రదేవ్ కాలనీ, నందులపేట. మరి ఇందాక 3:30కి పడిన ఈ ఉరుములు, మెరుపులు, గాలివానకి మరి ఇక్కడ ఉన్న నరేంద్రదేవ్ కాలనీలో ఉన్న మన ఎలిమెంటరీ స్కూలు బడి దగ్గర మరి గుడిను మన చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. ఆ గోడ మీద పడిపోయి సగానికి సగం ఇరిగిపోయి మరి ఇల్లు మీద పడిపోయి, అలాగే ఆటో మొత్తం కూడా నజ్జ అయిపోయటం జరిగింది. అలాగే 2 బైకులు, మరి పిల్లలు నడుస్తానికి కూడా దారి లేనంత మండలం మొత్తం పడిపోయింది. తర్వాత ఏమో మొన్నే 2 లక్షలున్నర వచ్చి మరి ఆటో కొనుక్కున్నారు. ఆ బతుకు తెరువు అనేది లేకుండా ఇట్లాగా అయిపోయింది గాలివానం దెబ్బకి. తర్వాత ఏమో ఇప్పుడు కరెంటుది కూడా భయం వేస్తుంది మాకు. పిల్లలు ఇటు నడవాలన్నా కరెంటు తీగల మీద ఎక్కడ పడిద్దో, మరి నడుస్తున్నా ఉన్నా కూడా ఈ అడ్డం తొలగియాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మరి ద్వారాగా తెలిసి ఈ మొత్తం తీయాలి, ఇదంతా క్లియర్ చేయించి అలాగే కొద్దిగా నష్టపరిహారాలు కూడా మాకు సహాయం చేయాలి. మాది నరేంద్రదేవ్ కాలనీ. మాది రెడ్డి గోపి అన్న పేరు. ఈ పిడుగుపాటు పడి ఆటో మీద మొత్తం పడిపోయింది చెట్టు మొత్తం. ఇదేంటంటే దీని మీద నేను బతికేది. ఇది చెట్టు ఈ ఇల్లు దగ్గర కానీ 2 బైకులు ఉన్నాయి. ఆ 2 మొత్తం దాని మీద పడిపోయింది అన్న. అదే ఇంక ఈ బతుకు తీరు ఎలాగేంటని చెప్పేసి బాధపడుతున్నా. 1.5 2 లక్షల ఉంటుంది. ఈ బైక్ మొన్న తీసుకుని ఫైనాన్స్లో ఇన్సూరెన్స్ అవి కట్టుకొని తోలుకుంటున్నా. అదేమో ఇలా అయిపోయింది. అది బాధగా ఉంది. చెట్టు మీద పడిందండి. మనుషులకి ఏం కాకుండా పిడుగు పడి అది పడే సౌండ్కి మేము ఇంట్లోకి వెళ్ళిపోతే చెట్టు పడిపోయింది. చెట్టు పడేసరికి ఆ బండి మీద పడింది. స్కూటీలు మొత్తం నిజ్జ అయిపోయిందండి. మీరేమన్నా మా గురించి కొంచెం ఆదరిస్తారని దీంట్లో మాట్లాడుతున్నాను.